మెటా గ్లోబల్ బృందానికి కేంద్ర ప్రభుత్వం నోటీసులు పంపింది. ఈ నెల రేపు ఎల్లుండి విచారణకు రావాలని ఆదేశించింది. ప్రధాని మోదీ ఫేస్బుక్ పోస్ట్ ను డిలీట్ చేయడంపై ఆగ్రహంగా ఉన్న కేంద్రం మెటా ఇండియా పాలసీ టీంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. మెటా గ్లోబల్ బృందానికి కేంద్ర ప్రభుత్వం నోటీసులు పంపింది. రేపు ఎల్లుండి విచారణకు రావాలని ఆదేశించింది. ప్రధాని మోదీ ఫేస్బుక్ పోస్ట్ ను డిలీట్ చేయడంపై ఆగ్రహంగా ఉన్న కేంద్ర మెటా ఇండియా పాలసీ టీంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. మరిన్ని వివరాలు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, శంకరి, గ్లోబల్ టెక్ దిగ్గజం మెటా ఉన్నతాధికారుల బృందాన్ని భారత ప్రభుత్వం విచారణకు పిలిచింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్ సమాచార శాఖ సాంకేతిక శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్ ఈ రోజు ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. అయితే ఇటీవల నీట్ పరీక్షా పత్రాల లీకేజీ, విద్యార్థుల ఆందోళన పైన ప్రధాని మోదీ స్పందిస్తూ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో పెట్టినటువంటి వీడియో, అదేవిధంగా రీల్ పోస్ట్ ను మెటా ఆటోమేటెడ్ సిస్టమ్స్ పొరపాటున తాత్కాలికంగా బ్లాక్ చేశాయి, తర్వాత డిలీట్ చేశాయి. అయితే ఇది ఒక సాంకేతిక లోపం వల్ల జరిగిందని వివరణ ఇస్తూ మెటా క్షమాపణలు కూడా చెప్పింది. అయితే సాంకేతిక లోపం అనే సమాధానం సరిపోదు. ప్రధాని లాంటి అత్యున్నత స్థాయి వ్యక్తుల అధికారిక ఖాతాల్లో కూడా మీరు ఏఐ సిస్టమ్స్ సరిగ్గా గుర్తించలేకపోవడం పైన కేంద్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అయితే ఈ యొక్క మెటా యొక్క ఇండియా పాలసీ టీం కేంద్రం లేవనెత్తున్నటువంటి తీవ్రమైనటువంటి సమస్యలను అమెరికాలోని ప్రధాన కార్యాలయానికి సరిగ్గా చేరవేయలేకపోతుందని కేంద్రం భావిస్తుంది. అందుకే భారతదేశ స్థానిక ప్రతినిధులను కాకుండా అమెరికా గ్లోబల్ హెడ్స్, అదేవిధంగా ఉన్నతాధికారులను నేరుగా ఢిల్లీకి రావాలని ఆదేశించింది. ఈ అల్గారిథం కి సంబంధించినటువంటి ఏదైతే కంటెంట్ మోడరేషన్ సాఫ్ట్వేర్ పనిచేసే తీరు, రాజ్యాంగ స్థానాల్లో ఉన్న వారి పోస్టుల పైన ఆంక్షలు పట్టడానికి, అంటే స్ట్రైక్స్ పట్టడానికి కారణాలు, తర్వాత ఇన్స్టాగ్రామ్ లో చిన్నారుల పైన లైంగిక వేధింపుల మెటీరియల్ నియంత్రణలో వైఫల్యాలు, వీటన్నిటికి సంబంధించి కొత్తగా ఈ గ్లోబల్ టీం దగ్గర చర్చించబోతున్నారు. కొత్తగా తీసుకురాబోయే యూజర్ నేమ్ ఫీచర్ ద్వారా జరిగే సైబర్ మోసాలు, నకిలీ ఐడెంటిటీల నిరోధక చర్యలు, అదేవిధంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సృష్టించినటువంటి నకిలీ కంటెంట్, అది శాంతి భద్రతలకు కలిగించే ముప్పు, ఈ అంశాలన్నిటిపైన ఈ అల్గారిథం బయాస్, అదేవిధంగా బాలల భద్రత, వాట్సాప్ యూజర్ నేమ్లు, డీప్ ఫేక్ అండ్ ఏఐ కంటెంట్, ఈ అంశాలపైన చర్చించే అవకాశం ఉంది. మొత్తానికైతే ఈ సాంకేతిక వ్యవస్థలు తాము ఆశించిన విధంగానే నిరంతరం పనిచేసేలా చూసుకోవటమే మెటా వంటి గ్లోబల్ దిగ్గజాల బాధ్యత. కాబట్టి అందులో వాళ్ళు కొంత ఎడగబడిపోయారు. దానికి సంబంధించినటువంటి అంశాన్ని చర్చించాలి. అన్న అంశాలతో పాటు భారతదేశంలో కోట్ల మంది వినియోగదారులు ఉన్నటువంటి మెటా, గూగుల్ వంటి సంస్థలు కేవలం తమ సొంత గ్లోబల్ పాలసీతో ఇక్కడ వ్యాపారం చేయలేవు. ఈ భూభాగ చట్టాలు ఏవైతే లా ఆఫ్ ద ల్యాండ్ ఏదైతుందో ఆ లా ఆఫ్ ద ల్యాండ్ కట్టుబడి ఉండాల్సిందేనని భారత్ స్పష్టమైనటువంటి సంకేతాన్ని దీని ద్వారా ఇచ్చిందని చెప్పొచ్చు. సో దీనికి సంబంధించి ఏదైతే గతంలో ఏదైతే సమస్య ఇండియాలో పబ్లిక్ రిలేషన్స్ లేదా లీగల్ టీమ్ తో మాట్లాడి ముగించేవాళ్ళు, కానీ ఇప్పుడు నేరుగా అమెరికా బోర్డు గ్లోబల్ లీడర్షిప్ ను విచారణకు రప్పించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఈ సాంకేతిక లోపాలను, డేటా భద్రతను అత్యంత వ్యూహాత్మక భద్రతా అంశంగా పరిగణిస్తుందన్నది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. శంకర్, రైట్, థ్యాంక్ యూ కృష్ణ.